ఇన్స్పైరింగ్ గాను అంత వైబ్రేషన్స్ ఈ రోజు నాకు కలుగుతున్నాయంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. బట్ అక్కడ బాధ్యత, ఇక్కడ రుణం తీర్చుకునే అవకాశం. కాబట్టి ఈ రోజున మనం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున చేస్తున్నటువంటి ఒక చక్కటి ఈ కార్యక్రమంలో మనందరం చక్కటి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం మనందరం పార్టిసిపేట్ చేయటం, ఒక స్పోర్టివ్నెస్ తోటి మీరందరూ కలిసిమెలిసి ఈ విధంగా ఒక పెద్ద ఈవెంట్ లో పాల్గొనే ఒక నేపథ్యంలో మనందరం కలిసి ఈ రోజున ఈ డ్రెస్ లాంచింగ్ అనేది చేసుకోవడం అనేది చాలా బాగుంది. ఇలాంటివి చాలా అవసరం. ఒకటి, మనం చేయబోయేటటువంటి మంచి కార్యక్రమాలకి, సహాయ సహకార కార్యక్రమాలకి, అది చేనేత కార్మికులు కానివ్వండి, ఈ రోజున పోలీసు వారికి కూడా మనం ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అదే రకంగా ఎవరైతే కనుక వృద్ధ కళాకారులు ఉన్నారో, రిటైర్ అయ్యేటటువంటి కళాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఈ రోజున ఆర్థికంగా వారికి సహాయం చేయడం కోసంగా పనిలో పనిగా మా అసోసియేషన్ కూడా ఆర్థికంగా బలంగా లేదు, దాన్ని కూడా బలోపేతం చేసుకోవడం కోసంగా మనందరం పార్టిసిపేట్ చేసి ఈ రోజున ఆ ఇతర వాళ్ళు చాలా మంది రెక్సోనా ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఈవెంట్ చేయడం చాలా బాగుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజున కొత్త పాత యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడాను, ఆల్ మై కొలీగ్స్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి సుహృద్భావ వాతావరణం. దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఇది సరదాగా ఆట విడుపు, దీని వెనకాల మంచి బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా తీర్చుకునే దిశగా మనం ముందుకు వెళ్ళడం అన్నది ఈ యొక్క సినిమా పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా నేను ఉంటున్నందుకు, ఈ సినీ పరిశ్రమ తల్లికి నేను రుణం తీర్చేందుకు, ఈ రకంగా నాకు అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ఎవరైతే కారకులు అయ్యారో వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. తెలియకుండా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లో ఒకరికి మధ్య ఒక పొరపచ్చులు అంటే వస్తుంటాయి. అవన్నీ కూడా రూపుమాపి మనందరం ఒకటి, ఆ వన్నెస్ అనేది తెలుసుకోవడానికి ఇలాంటివి ఖచ్చితంగా అవసరం. ఆ రకంగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కూడాను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విజయం మనకే కలగాలని అంత స్వార్థంగా అడగలేను, కానీ వస్తే కనుక సంతోషం. ఇందులో ఎవరు గెలిచినా సరే, ఏ టీం గెలిచినా సరే, నాగ్, బాలయ్య, అలా వెంకటేష్, ఎవరి టీం గెలిచినా సరే చాలా సంతోషించేవాడిని. అది నా గెలుపుగా నేను భావిస్తాను. కానీ మనం గెలిస్తే ఇంకా బాగుంటుంది. గతంలో కూడా మామూలు హిస్టరీ చెప్తారు. గతంలో నేను కెప్టెన్ ఉన్న టీం 2 సార్లు ఇలాంటి ఈవెంట్స్ లో గెలిచారని, అది హ్యాట్రిక్ అంటున్నారు. పర్వాలేదు, ఎవరు గెలిచినా అది మన హ్యాట్రిక్ అవుతుంది. సంతోషం. ఆల్ ద బెస్ట్. అండ్ ప్రత్యేకించి మురళీమోహన్, మీరు ఇంత చక్కటి కార్యక్రమానికి ముందుకు వచ్చేందుకు ప్రత్యేకించి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, నేను మురళీమోహన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో ఎవరైతే కనుక ఈ ఈవెంట్ చక్కగా జరగడానికి, జరగబోయే కార్యక్రమం కూడా, ఆట కూడా చాలా రసపట్టుగా జరగడానికి దోహదపడతారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయిందండి అసలైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్. నాకు అవునా అంటే అది వైజాగ్ లో చెప్తున్నారా? ఎలా ఎందుకని నాకు రాంగ్ దిశలో కదా. 2 సార్లు గెలిచాం మనం, 2 సార్లు గెలిచాం. నాకు లేదు, నాకు వైజాగ్ లో అది వేరు. నాకు వైజాగ్ లో మనకి సంబంధించి కాదు. క్రికెట్ స్టార్స్ ఇప్పుడు అక్కడ ఫైటింగ్ అవుతుంది. నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే క్రికెట్ స్టార్స్ మనం ఆడిన దాంట్లో మేము రన్నర్స్, మీరంతా విన్నర్స్. ఓకే, అనుకోకుండా విన్నర్స్ కప్ నా చేతిలో పెట్టారు. ఆ రోజు ఫోటోగ్రాఫ్స్ నేనే విన్నర్ అనుకున్నాను. అది కాదు, మన ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఆడిన 2 ఈవెంట్స్ లో ఐ థింక్ మనమే గెలిచాం. కాబట్టి ఆ రకంగా 2, ఇది 3 అని. బట్ ఏమైనా సరే మీరు ఎవరు గెలిచేస్తారో అది నాకు గెలిపే. థ్యాంక్ యూ. బట్ చెప్పకనే చాలా చెప్తున్నారు చిరు గారు. బట్ గెట్ రెడీ ఆల్ ద క్యాప్టెన్స్. Team